ఒకరోజు బలరాముడు మిగిలిన గోపకుమారులు కృష్ణుని తీసుకొచ్చి మన్ను తింటున్నాడని యశోదాదేవితో చెప్పారు. అప్పుడు యశోదాదేవి కోపంగా చిన్ని కృష్ణుడి చెయ్యి పట్టుకుని ఇలా అంది: మన్నేటికి భక్షించెదు మన్నియమములేల నీవు మన్నింపవు, మీ అన్నయ్య సఖులను చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థములేదే. నాన్న, కన్నయ్య, మన్నెందుకు తిన్నావు? నేను చెప్పిన మాటలు ఎందుకు పాటించవు? అలా తల అడ్డంగా ఊపకు. మీ అన్నయ్య స్నేహితులు అందరూ చెప్తున్నారు. అయినా మన్ను తినాల్సిన కర్మ నీకేమిట్రా? ఇంట్లో తినడానికి పదార్థాలే లేవా అని యశోదమ్మ అడిగింది. అప్పుడు ఆ గడసరి కృష్ణయ్య ఇలా సమాధానం చెప్పాడు: అమ్మా, మన్ను తినంగనే శిశువునో ఆకొంటినో వెర్రినో నమ్మం జోడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగ వీరి మార్గంబు ఘటించి చెప్పెదను. కాదేనిన్ మది హాస్యగంధం ఆఘ్రాణమ్ము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అన్నాడు. అమ్మా, మన్ను తినడానికి నేనేమైనా పసిపాపనా? ఇప్పుడే కదా నేను పాలు తాగి వెళ్ళాను. నాకేం ఆకలి కూడా లేదు. లేకపోతే నేనేమైనా వెర్రివాడిని అనుకున్నావా? వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా. నీ చేత నన్ను కొట్టించాలని వీళ్ళు ఎత్తు వేశారు. పోనీ నా మాట నమ్మలేదనుకో, నా నోరు వాసన చూడు. నేను చెప్పింది అబద్ధమైతే అప్పుడు నువ్వు కావాలంటే నన్ను కొట్టు. సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలామానుష వేషధారి ఆ చిన్ని కన్నయ్య తల్లికి తన నోరు తెరిచి చూపించాడు. ఆ లలితాంగి కనుంగొని బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖితరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్. యశోదాదేవి ఆ పసివాడి నోటిలో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు వీటన్నిటితో కూడి ఉన్న భూగోళాన్ని, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు వీళ్ళందరితో కూడి ఉన్న విశ్వం మొత్తాన్ని చూసింది. చూసి ఇలా అనుకుంటోంది: కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండెడకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. నేను కలగనడం లేదు కదా, లేకపోతే ఇది విష్ణువు యొక్క మాయ కాదు కదా. దీనిలో మరేదైనా అర్థముందా? లేకపోతే ఇదే నిజమా? నా బుద్ధి పనిచేయడం లేదే. అసలు నేను యశోదనేనా? ఇది మా ఇల్లేనా? లేకపోతే ఈ కుర్రవాడెంత? వీడి నోటిలో ఈ బ్రహ్మాండమంతా వెలుగులు చిమ్ముతూ ఉండడం ఏమిటి? ఆలోచించి చూసిన కొద్దీ నాకు మతిపోతోంది. ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా ఉందే అనుకుంది యశోద. బాలమాతృడగు సలీలుని ముఖమందు విశ్వమెల్ల నెట్లు వెలసియుండు బాలుభంగి నితడు బాసిల్లుగాని సర్వాత్ముడాది విష్ణుడగుట నిజము. ఇంత చిన్న కుర్రవాడి నోటిలో ఈ బ్రహ్మాండమంతా ఎలా ఇమిడి ఉంటుంది? పసివాడిలా కనిపిస్తున్నాడే కాని ఇతడు సర్వాత్మకుడైన విష్ణువే అయి ఉంటాడు. ఇదే ముమ్మాటికి నిజం అనుకుంది యశోద. నా మగడు నేను గోవులు నీ మందయు గోపజనులు నీ బాలుని నేను మోముననున్న విధముగని ఏ మహాత్ము వలన నీ విశ్వరూపంబు కానబడిన బుద్ధి కంపమయ్యే ఆ మహాత్ము విష్ణు నఖిల లోకాధారు నార్తులెల్లబాయ ఆశ్రయింతు. యశోదాదేవి ఈ విధంగా ఆ చిన్ని కృష్ణుణ్ణి స్తోత్రం చేసింది. ఈ అంతటా వ్యాపించి ఉన్న విష్ణు వల్లనే నాకు ఈ స్వరూపం కనపడింది. నా బుద్ధి చెలించిపోయింది. ఈ విష్ణువే అన్ని లోకాలకు ఆధారంగా నిలబడినవాడు. నా దుఃఖాలన్నీ పోయేందుకు ఈ విష్ణువునే శరణు కోరతాను అని పలికింది యశోద. అలా తన నిజ స్వరూపం తెలుసుకున్న తన తల్లిని తన వైష్ణవ మాయతో మళ్లీ ఏమార్చాడు శ్రీకృష్ణుడు. ఆ మాయా ప్రభావం వల్ల యశోద మోహం చెంది శ్రీకృష్ణుడే సర్వాత్ముడు, సర్వవ్యాపకుడైన విష్ణువు అనే మాట మరిచిపోయింది. అతడు తన కొడుకే అనుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దులాడి ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శుభం భూయాత్.